నాకు తెలిసి ఈ దేశంలో ఎవరైనా ఒక నాయకుడు అత్యంత దారుణమైన దుష్ప్రచారం ఎదుర్కొన్నారు. దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్‌కి గురయ్యారు అనంటే ప్రాంతీయ పార్టీ నాయకులను గనక చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినంత దారుణమైన దాడి క్యారెక్టర్ అసాసినేషన్ దగ్గర నుంచి మొదలుపెడితే రకరకాల ఆయన మీద జరిగినంత దుష్ప్రచారం దేశంలో ఏ ప్రాంతీయ నాయకుడి మీద జరిగి ఉండకపోవచ్చేమో. సరే జాతీయ స్థాయిలో అంటే దాని పరిధి ఎక్కువ కాబట్టి దాని జోలికి మనం వెళ్ళట్లేదు. ఎవరి మీదైనా జరిగి ఉంటదా? అసలు 1,00,00,00,00,000 దోచేశాడు అని చెప్పి ఎలాంటి ఆధారాలు, ఎలాంటి ఎవిడెన్స్‌లు లేకుండానే సంవత్సరాల పాటు దారుణమైనటువంటి ప్రచారం ఎదుర్కొన్నాడు. హంతకుడన్నారు, ఫ్యాక్షనిస్ట్ అన్నారు. డైరెక్ట్‌గా ఈ పదాలే రకరకాలుగా ఆయన చేతులు ఆయుధాలు పెట్టి ప్రచారం చేశారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద దారుణంగా దూషించారు. ఈ సెకండ్‌కి కూడా గొడ్డలి పార్టీ అని విచారణలు చేసినటువంటి విచారణ సంస్థలు, సెంట్రల్ విచారణ సంస్థలు, న్యాయస్థానాలు ఎక్కడే కూడా కనీసం ఆయన పేరును కూడా ప్రస్తావించే పరిస్థితే లేదు. ఎన్నిసార్లు సిబిఐ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఈ విషయంలో విచారణలు చేసినా అయినా కూడా గొడ్డలి పార్టీ అని చెప్పి ఆ విమర్శలు, రాక్షసుడు అన్నారు, సైకో అన్నారు, అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతాడు అన్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో చిన్నగా ఆస్తి వివాదాలు ఏదో ఉంటే ఆ విషయంలో తల్లిని, చెల్లిని గెంటేశారు. రకరకాలుగా చివరికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంత దారుణం, వాళ్ళ భార్య గారి మీదనే ఏకంగా దారుణమైన సినిమాలు తీశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చొని బోసడీకే నా కొడక అని తిట్టారు. టీవీ ఛానళ్ళలో కూర్చొని నీ తలక ఎగరేసి నరుకుతాంరా అని చెప్పారు. ఇలా 1, 2 కాదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా జరిగిన దుష్ప్రచారం, క్యారెక్టర్ అసాసినేషన్ ఈ బుక్ కనుక రాసుకుంటూ పోతే పెద్దవాళ్ళ శిక్ష కంటే పెద్దగా అవుతుందేమో సీరియస్లీ. అయినా కూడా ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్కరిని కూడా తీవ్రంగా హింసించినట్లు, ఏదో ఒకరిద్దరి మీద ఇటువంటి ప్రచారం రిలేటెడ్లో కేసులు పెట్టినా ఆ అంశం వరకే పరిమితమయ్యారు. కొందరికి నోటీసులు ఇచ్చారు, ఆ అంశం వరకే కేసులు పెట్టారు, మళ్ళీ ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు వాళ్ళ బెయిల్లు వచ్చాయి. అది కూడా ఒక 4-5 మంది విషయంలో మించి కూడా లేదేమో. 3-4 విషయంలో కంటే ఎంత దారుణంగా ప్రవర్తించినా కూడా. సరే 1-2 సార్లు ఒకరిద్దరు ఇళ్ళ మీదకి వెళ్ళి నిరసననో లేకుంటే దాడి కోసం వెళ్ళినప్పుడు అటువంటి సంఘటన ఉన్నప్పుడు కూడా అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు మనతో సహా. అటువంటి ఎవరు అంగీకరించకూడదు, ఎవరెవరి మీద దాడి ఇటువంటివి. అయినా కూడా ఈ కేసులు, రకరకాల కంట్రోల్ చేయాలని ఇటువంటి ఆలోచన రాలే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించాలి. ఆయన చేతిలో అధికారం ఉండే, ఆయన చేతిలో వ్యవస్థలు ఉండే, అయినా కూడా అన్ని తీవ్రమైనటువంటి అసాసినేషన్ ఎదుర్కొన్నారు. అంత దారుణమైనటువంటి అసాసినేషన్ ఎదుర్కొన్నారు. అంత దుష్ప్రచారం ఎదుర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా తీవ్రమైనటువంటి దుష్ప్రచారం ఆయన మీద, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళ భార్య గారి పేరు మీదనే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసలు వివేకానంద రెడ్డి గారి కేసుతోటి ముడిపడుతూ వాళ్ళ భార్య గారి మీద ఎన్ని నీచమైన కూతలు కూశారు. అసలు మన రీకాల్ కూడా చేయలేము. అయినా కూడా ఏ ఒక్కరి మీద కూడా కేసు పెట్టిన అటువంటి సంఘటనలు కూడా లేవు. ఏ ఒక్కరి మీద కేసు పెట్టిన సంఘటనలు కూడా లేవు. కొందరు అధికారం చేతిలోకి వస్తే ఏ విధంగా దాన్ని విచ్చలవిడిగా వాడతారో, ఏ విధంగా భావ ప్రకటనను, ప్రజాస్వామ్యాన్ని, హక్కులను కనుక హరించి వేసే విధంగా నిర్ణయాలు ఉంటాయో కొన్ని మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నప్పుడు నిజంగానే అప్పుడు 5 సంవత్సరాల అపరిమిత అధికారం ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొందరి అసలు కొన్ని అంశాల జోలికే వెళ్ళకపోవడం, కొందరు జోలికే వెళ్ళకపోవడం నిజంగానే అభినందించాలేమో. సరే కొందరు రకరకాలుగా ఆయన అభిమానించే వాళ్ళు కానీ చేతగానోడు అది ఇది అని చెప్పి అన్నా కూడా అవన్నీ ఎక్స్ట్రీమే. ఎక్కడైనా కనుక విమర్శ కొన్నిసార్లు పరిధి దాటినా పర్వాలేదేమో, కానీ ఆ విమర్శని ఎక్స్ప్రెస్ చేసి ఆ మనుషులకు మాత్రం స్వేచ్ఛ ఉండాల్సింది. పరిధి దాటినప్పుడు అటువంటి కంట్రోల్ చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తప్పకపోవచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ పోయినప్పుడు అటువంటి వాటి గురించి ఆలోచించాలి. లేదు కొన్నిసార్లు విమర్శ పరిధి దాటచ్చు, కానీ ఆ విమర్శను ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛను గౌరవించాలి ప్రభుత్వాలు.